హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సబితా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి బ్యూటీ టిప్ గురించి. క్యారెట్ ఉన్ని దోసకాయ మిక్సీ పట్టేసిన నేను మెత్తగా. క్యారెట్ ఒకటి, దోసకాయ ఒక సగం సరిపోతుంది. హనీ, పాలు చిక్కటి పాలు తీసుకోవాలి. ఇది బార్లీ పౌడరు. బార్లీ పౌడర్ అంటే ఇవి బార్లీ గింజలు ఉన్న ఐడియా ఉంది కదా, ఇది పౌడర్ మిక్సీ పట్టేసిన అన్నట్టు. దీంట్లోకి 2 స్పూన్ల బార్లీ పౌడర్ వేసుకుంటాను. తేనె 1.5 స్పూను. పాలు 2 స్పూన్లు, 2 లేదంటే 3. ఇది మొత్తం మిక్సీ చేసుకోవాలి మంచిగా. మీకు మొన్న పండ్లు చూపించిన కదా, అవి ఏ పండ్లు అని చెప్పేసి కామెంట్ చేయమని చెప్పిన. ఒక 2 వేసిండ్రు. అవి పాల పండ్లు అంటారు వాటిని. అవి ఎండాకాలంలోనే వస్తాయి, మంచి తినడానికి టేస్టీగా ఉంటాయి. పాల పండ్లు తింటే హెల్త్కి మంచిది. అవి మనకి ఇయర్కి ఒకటేసారి వస్తాయి. అవి ఎప్పుడు కూడా అంటే ప్రతి ఇయర్ కూడా కంపల్సరీ వస్తాయి అని ఏం లేదు. ఇక అవి అడవి నుంచి వస్తాయి కాబట్టి బాగా తక్కువ. అవి దొరికినప్పుడైతే తినండి కంపల్సరీ. నేను సోప్ పెట్టి ఫేస్ వాష్ చేసుకొచ్చుకున్నా. చూడండి, నేను ఇప్పుడు అప్లై చేసుకుంటా ఫేస్కి. ఇది కొంచెము జిగురు లాగా ఉంటుంది, బంక లాగా. ఈ క్లాత్ అనేది డ్రెస్ మీద పడకుండా పెట్టుకుంటే బెటర్ కదా మనం, ఎందుకంటే డ్రెస్సులు ఖరాబ్ అవుతాయి కదా. ఇట్లా మనం వారానికి 1-2 సార్లన్నా ఫేషియల్స్ చేసుకుంటే, అంటే మనం ఇంట్లో న్యాచురల్గానే చేసుకోవాలి, బయట కాదు. ఇంట్లోనే ఫేషియల్ అట్లా వేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ అనేది ఖరాబ్ కాదు, ప్లస్ గ్లో వస్తుంది. బయట క్రీమ్స్ అవి ఇవి వాడితే మనకు అవి పడతాయో పడయో కూడా తెలియదు కదా. వీటితోని పింపుల్స్ కావడం కానీ, ఫేస్ బ్లాక్ కావడం కానీ అట్లా అయిపోతుంది. అట్లా లేకుండా ఇట్లా చేసుకుంటే బెటర్. ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండాకాలంలో మనం బయటికి పోయి అంత జిడ్డు అయిపోతుంది కదా ఫేస్. ఫంక్షన్స్కి అయినా కూడా ఒక ముందు రోజు ఇట్లా చేసుకుంటే మంచి గ్లో వస్తుంది ఫేస్కి. ఇది జిగురు ఉంటుంది కదా, తొందర అతుకది. కొంచెం అతికేలాగా మంచిగా ఈ ఓపిక కావాలి చేసుకోవాలంటే. కొంచెం ఓపికతో చేసుకుంటే ఫేస్ అనేది మంచి గ్లో వస్తుంది. కాబట్టి మన ఫేస్కే కాబట్టి కొంచెం ఓపికతో చేసుకోండి. అట్లనే ఇది 20 మినిట్స్ వరకు పెట్టేసి ఉంచి 20 మినిట్స్ తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ ఇట్లా మసాజ్ లాగా చేసుకోవాలి ఫేస్కి. ఇట్లా పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ మళ్ళీ రబ్ చేసుకోవాలి. ఇట్లా మసాజ్ లాగా చేసేసుకొని తర్వాత చన్నీళ్ళతో కడుక్కోవాలి. చల్లగా ఉంది పెట్టుకుంటే, ఎంత చల్లగా ఉందో. అయిపోయింది కదా 20 మినిట్స్. ఇప్పుడు కొంచెం మనం ఇట్లా రబ్ చేసుకుందాము. ఇలా ఒక 5 మినిట్స్ రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఫేస్ మీద ఉన్న జిడ్డు మొత్తం వెళ్ళిపోతుంది, మంచి గ్లో వస్తుంది దీనికి ఫేసు.
కంపల్సరీ 5 నిమిషాలు అయితే మంచిగా మర్దం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చన్నీళ్ళతోనే కడుక్కోండి, వేడి నీళ్ళతో కడగకండి. తర్వాత సోప్ కూడా పెట్టకండి. వాష్ చేసుకొచ్చుకుంటా ఫేస్ని. చూడండి ఇట్లా వీక్లీకి 2 టైమ్స్ 3 టైమ్స్ వేసుకోండి. మంచి గ్లో వస్తుంది ఫేస్లో. ఎటన్నా అకేషన్కి వెళ్ళినప్పుడైనా కానీ ఒకరోజు ముందు వేసుకోండి, నైట్ చేసుకోండి, ఇంకా బెటర్గా ఉంటుంది. నైట్ చేసుకొని చన్నీళ్ళతో కడుక్కొనేసి వాడుకున్నారనుకోండి, పొద్దున్న లేసే వరకు మంచి గ్లో వస్తుంది ఫేస్లో. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.